వాంకిడి ఆశ్రమ పాఠశాలలు కలుషిత ఆహారం వలన తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ వాంకిడి బయలుదేరుతుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా హౌస్ అరెస్టు చేసి నిర్బంధించడం జరిగింది. ఇక పేదలపై ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, పాఠశాలలపై చిన్నచూపు, పేదల కార్పొరేట్ వైద్యానికి నోచుకోని దౌర్భాగ్యమైన స్థితి, వీటన్నింటిపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని, బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని, బాలిక కుటుంబానికి అండగా ఉంటానని తెలపడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే వాంకిడి ఆశ్రమ పాఠశాల వద్ద, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో గత నెల 29వ తారీఖు ఫుడ్ పాయిజనింగ్కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం, పర్యవేక్షణ లోపం వల్లనే జరిగిందనేది సుస్పష్టం. ఫుడ్ పాయిజనింగ్ కారణాలను ఇంకా అధ్యయనం చేయలేదు. బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు తప్పించి ఇదమిత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 42 ఘటనలు ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో జరిగినాయి ఈ సంవత్సర కాలంలో. అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు. చాలా దారుణమైన విషయం. శైలజ కుటుంబం కడు పేదరికంలో ఉంది. వారిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే. ఈ కుటుంబాన్ని కనీసం 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు. ఇది చాలా దారుణమైన విషయం. వెంటనే వారు రాజీనామా చేసి ఒక ప్రాపర్ సందేశాన్ని, ఒక మెసేజ్ను పాస్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి ప్రభుత్వ నివాస గృహం ఒకటి నిర్మించేయాలి, ఇల్లు కట్టించేయాలి. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్లో 9వ తారీఖు నుంచి జరిగే సెషన్లో తప్పకుండా ఈ సమస్యను లేవనెత్తుతాం. కానీ ప్రభుత్వం ఇంత మందపుతోలు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం. ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు. సరుకులు సరిగ్గా రావట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు, పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు. ఆహారంలో లోపమా, తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం కప్పిపుచ్చి ఏదో శవదహనం చేసేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మృదంగం ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఆపాలి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇదమిత్తంగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కుటుంబ పరిస్థితి చాలా దారుణం. వారి ఇల్లు చూస్తే మిమ్మల్ని ఎవరిని అక్కడికి పోనీయలే, కానీ వారి ఇల్లు చూస్తే ఎంత దారుణంగా ఉందనంటే ఒక రేకుల షెడ్లో ఉంటారు వాళ్ళు. కనీసం గోడలు సరిగ్గా లేవు, చలికి తట్టుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూస్తే చాలా కడు పేదరికంలో ఉన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే సరాసరి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ వలన జరిగింది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంకెవరు బాధ్యత వహించడానికి అవకాశం లేదు. ఏదో బయట తిండి బండారాలు తిన్నది అని అంటారు. ఆమె ఇంటికే పోలేదు. బయట తిండి బండారాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆమె దసరా అప్పుడు పోయింది. దసరాకు జరిగిన దానికి 15 రోజుల డిఫరెన్స్ ఉంది. మరి 48 మంది బయట బండారాలు తిన్నారా? మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఊరికే మసిబూసి మారేడుకాయ చేయాలనే ఆలోచన, దీన్ని కప్పిపుచ్చాలనే ధోరణి కరెక్ట్ కాదు. పూర్తి స్థాయి అధ్యయనం జరగాలి దీని మీద. ఏం చర్చలు? వాళ్ళు ఏమంటున్నారు? ఎక్స్గ్రేషియా గురించి మంత్రి గారు వచ్చిన తర్వాత, మంత్రి గారు ఏదో వాంకిడిలో వచ్చే వారం వస్తున్నారు, అప్పుడు చర్చిద్దామని అంటే కరెక్ట్ కాదు. గతంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం. ప్రభుత్వ అధికారులు, పిఓ ఇన్ఛార్జ్ పిఓ గారు ఒక వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చలు ఇంకా సఫలం కాలేదు. చర్చల మీద మాకైతే నమ్మకమే కుదరలేదు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నారు. తప్పకుండా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.